నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మీ వెన్నెల. నేను చూసుకున్నట్టయితే ప్రధానంగా సీఎం కేసీఆర్ అన్నదాతలకు తీపి కబురు చెప్పారు. ఎట్టకేలకు రెండో విడత రుణమాఫీ విడుదల చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇక ఈ రోజు నుంచి రెండో విడత రుణమాఫీ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అలాగే కేటీఆర్ కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. ఈ నెల 15 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతామంటూ 4000 నియోజకవర్గాల్లో 4000 చొప్పున ఇళ్లు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మొదటిగా న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే ఈనాడు, ప్రధానంగా ఈనాడులో లక్ష్యంగా రుణమాఫీ, అన్నదాతలకు తీపి కబురు, 19,000 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. నేటి నుంచి రెండో విడత ప్రక్రియ నెలన్నరలోపు ముగింపు. బ్యాంకుల్లోని కర్షకుల రుణ ఖాతాల్లో జమ, రైతు బంధు తరహాలో విడతల వారీగా అమలు. రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించారు. ఇక ఇప్పటికే 50,000 లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియ గురువారం నుంచి పునఃప్రారంభించాలని ఆయన సూచించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏదైతే మొదటి విడత రుణమాఫీ తర్వాత సుమారు 4 ఏళ్ల తర్వాత కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయన 19,000 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఏంటంటే ఎవరైతే మొదటి విడతలో 50,000 ఉన్న రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేశారు, కానీ ఇప్పుడు సెకండ్ విడతలో అంతకన్నా ఎక్కువ ₹1,00,000 రుణమాఫీ ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి ఆ రుణమాఫీ అమలు కానుంది అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే 15 నుంచి గ్రేటర్ పరిధిలో 1,00,000 ఇళ్ల పంపిణీ, నియోజకవర్గానికి 4,000 చొప్పున మంత్రి కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన 1,02 పడక గదుల ఇళ్ల పంపిణీ ఈ నెల 15 నుంచి మొదలవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అభివృద్ధి మంత్రంగా రాబోయే ఎన్నికల్లో వరుసగా 3వ విజయం సాధిస్తామని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న కేటీఆర్ కూడా సంచలన ప్రకటన చేశారు. ఏదైతే ఒక పక్క కేసీఆర్ అయితే ₹1,00,000 రుణమాఫీతో పాటు ఇటు కేటీఆర్ కూడా 1,00,000 ఇల్లు ఇస్తాము, అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి 4,000 మంది అభ్యర్థుల్ని మేము ఖరారు చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పడక ఇల్లు ఈ నెల 15 నుంచి పంపిణీ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 4,000 మంది చొప్పున ఈ ఇల్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఇక్కడ కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నారు, 3వసారి కూడా సీఎం కేసీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతారు, తెలంగాణ సీఎం అవుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆ 35 చోట్ల ఏం చేద్దాం, బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ తర్చనబర్చున, కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి చేర్చుకునే అవకాశం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బలమైన అభ్యర్థులు లేని సుమారు 35 నియోజకవర్గాల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ లో తర్చనబర్చన పడుతుంది. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి సుమారు ఇంకా నెల రోజుల మాత్రమే సమయం ఉంది. ఇక ఇప్పటి వరకు బలంగా లేని, గట్టి అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో ఏం చేయాలనేది స్పష్టత లేకుంటే నష్టపోతామనే అభిప్రాయాన్ని కొందరు నాయకులు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మనకు తెలిసి ఇంకా ఎన్నికలకి తెలంగాణలో ఇంకా 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 35 నియోజకవర్గాలకి సరైన అభ్యర్థులు లేదు కాంగ్రెస్ తరపున అని చెప్పి కాంగ్రెస్ ఒక పక్కన తర్చన పడుతుంది. ఇలా చూసుకున్నట్టయితే ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ఏ గానీ బీజేపీ గానీ ఇతర పార్టీ నాయకులు ఎవరికైతే టికెట్లు అందలేదో లేదా అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కొన్ని నియోజకవర్గాల్లో సర్ది చెప్తాం కానీ మిగతా నియోజకవర్గాల్లో ఏం చేయాలంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అయితే తర్చన పడుతూ ఉంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సొంత ఎజెండాలొద్దు, విభేదాల వీడి ముందుకు సాగండి, అత్యధిక స్థానాల సాధనే లక్ష్యం కావాలి. రాష్ట్ర భాజపా ముఖ్య నేతలకు అమిత్ షా, నడ్డా దిశానిర్దేశం. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని భాజపా అధిష్టానం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇక 2 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా జరిగిన అంతర్గత సమావేశాల్లో ఆ దిశగా రాష్ట్ర ముఖ్య నేతలకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాలు మంగళ బుధవారాల్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్లతో సమావేశమయ్యారు. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న జయసుధ బీజేపీలోకి చేరారు. అయితే ఈ నేపథ్యంలో ఆవిడ ఒక వ్యాఖ్య చేశారు, క్రైస్తవుల తరపున నేను ఉంటాను, క్రైస్తవుల స్వరం నేను వినిపిస్తానంటూ కూడా ఆవిడ ఈ మేరకు నిన్న ఆవిడ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆవిడ ఈ మేరకు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అలాగే నేను చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో జేపీ నడ్డా, అలాగే చూస్తున్నట్టయితే జేపీ నడ్డాతో పాటు ఇక్కడ అమిత్ షా కూడా ఒక వ్యాఖ్య చేశారు.
సొంత ఎజెండాలతో కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కలిసి పనిచేయండి, కలిసి పనిచేసి ఎలాగైనా సరే అత్యధిక స్థానాల్లో గెలిచేటట్టు చూడండి అంటూ అటు అమిత్ షా ఇటు నడ్డా కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వరద ప్రభావిత ప్రాంతాలను ప్రజాప్రతినిధి సందర్శించారు. నీరు ఆహారం లేక బాధితులు అలమటిస్తున్నారు. వరంగల్లో గవర్నర్ తమిళిసై వరంగల్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు చాలా దయనీయంగా ఉన్నాయని, కొన్ని చోట్ల తాగునీరు ఆహారం కూడా అందక అలమటిస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల విన్నపం మేరకు తాను వరంగల్కి వచ్చానని, ఇందులో తన సొంత ప్రయోజనాలు లేవు అంటూ కూడా ఆవిడ స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వరంగల్లో దాదాపు లాస్ట్ వీక్ జరిగిన వర్షాలకి వరంగల్ దాదాపు మునిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది నిరాశ్రులయ్యారు. అంటే తిండికి కానీ వాటర్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటన నేపథ్యంలో బాధితుల్ని కలిసి వాళ్ళ బాధలను కూడా తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పడం జరిగింది క్లియర్ గా, మాకు వాటర్ కానీ తిండి కానీ ఏమీ లేకుండా ఇబ్బంది పడ్డాం అని చెప్పి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారంటే, దయచేసి వరద బాధితుల్ని ఆదుకోండి, అలాగే నేను నా సొంత ప్రయోజనాల కోసం ఇక్కడికి రాలేదు, కేవలం వాళ్ళ విన్నపం మేరకు వచ్చానంటూ కూడా ఆవిడ ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఎట్టకేలకు రుణమాఫీ, ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సుమారు 31 లక్షల మంది రైతులకు లబ్ధి, ప్రగతి భవన్లో సమీక్ష, ఆర్థిక శాఖకు ఆదేశాలు, 19,000 కోట్లు సర్దుబాటు చేయాలని సూచన, రైతులకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామంటూ కేసీఆర్ వ్యాఖ్య. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నాళ్ళలో నుంచి పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మనం చూస్తున్నాం, గతంలో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 లోపు రుణాలకు 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఆర్టీసీ విలీనమే కానీ, అలాగే ఈరోజు ₹1,00,000 రుణమాఫీయే కానీ, అలాగే ఇండ్ల పంపిణీయే కానీ, ఏదైతే ఇంకా ఎన్నికలకి జస్ట్ ఒక 3 నుంచి 4 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికు పెండింగ్ లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ వరుసపెట్టి పూర్తి చేస్తుంది. ఏదైతే ఈ రుణమాఫీ విషయంలో కానీ, అలాగే ఈ ఇండ్ల పంపిణీ విషయంలో కానీ గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పక్కన విమర్శలు చేస్తూనే ఉంది. ఇండ్లు ఇవ్వట్లేదు, రుణమాఫీ చేయట్లేదు రైతుల కంటే. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా చూడాలంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయాలని ఎన్నికల స్టంటే అనుకోవచ్చా, లేకపోతే ఏదైతే కేసీఆర్ చెప్తున్నట్టు ఆయన ఇప్పటి వరకు నాకు కేంద్రం ఏదైతే నోట్ల రద్దే కానీ, అట్లాగే నోట్ల రద్దుతో పాటు ఇంకోటి ఏంటంటే కరోనా సమయంలో కేంద్రం నుంచి నిధులు అందలేదు, దానివల్ల నేను కొంతమేరకు ఇవ్వలేకపోయానంటూ చెప్పడం కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ముందు సొమ్ము ముందలాగేద్దాం. 3 నెలల ముందుగానే ఎక్సైజ్ నోటిఫికేషన్, 2 ఏళ్ల పాలసీ ప్రకటన, దాదాపు 2,000 నోట్ల రాబడిపై సర్కారు ఆశలు, 2,620 మద్యం దుకాణాలు లైసెన్స్లు, 4 నుంచి దరఖాస్తులు, ఇక 6 స్లాబులుగా లైసెన్స్ ఫీజు, గౌడలు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. ప్రధానంగా ఈ 3 వర్గాలకు 786 షాపుల కేటాయింపు. ఇక ఈ సంవత్సరం డిసెంబర్తో ఏదైతే లిక్కర్ కి అనుమతి ఇస్తారో, దానికి లిక్కర్ షాపులకి ఏదైతే అనుమతి ఇస్తారో ఆ అనుమతి అయిపోతుంది. అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ లిక్కర్ దాని గురించి లైసెన్స్ల గురించి, మద్యం దుకాణాల లైసెన్స్ల గురించి ప్రధానంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ నేపథ్యంలో వీళ్ళు కేసీఆర్ సర్కార్ 3 నెలల ముందే ఈ నెల 4 నుంచి దరఖాస్తులు చేసుకోవాలి, ఏదైతే మద్యం లైసెన్సులు దరఖాస్తులు చేసుకోవాలంటూ కూడా సూచించారు. అయితే ఒక మేరకు చెప్పాలంటే ఖజానా లేకపోవడం వల్లే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఒక పక్కన అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వద్దు, ఆయన మార్చుకుంటే మద్దతు ఇవ్వం, దేవరకొండ బీఆర్ఎస్ నేతల తీర్మానం. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పై స్థానికంగా అసంతృప్తి వెల్లువెత్తుతుంది. ఇక సొంత పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా బహిరంగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవి క్రమంగా పెరిగి బుధవారం దిండి మండలం రుద్రాయిగూడెంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశమై తీర్మానం చేసే వరకు వెళ్లిపోయారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీలో ఉన్న నేతలే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. పలానా పార్టీ వాళ్ళకి, పలానా నేతలకి మీరు ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలకి వ్యతిరేక వర్గం, అది కూడా బీఆర్ఎస్ లోని అసమ్మతి రేగింది. ఈ అసమ్మతి నేపథ్యంలో మేము ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అలా చూసుకున్నట్టయితే సబితా గాని, స్టేషన్ గన్పూర్ లో రాజయ్య, కడియం శ్రీహరి గాని, అలాగే చల్ల ధర్మారావు గాని, ఇలా ఒక్కొక్కరుగా మనకి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి. అది కూడా వేరే పార్టీ నుంచి అనుకుంటే అనుకోవచ్చు, కానీ అది కాదు, సొంత
పార్టీ నేతలే, సొంత పార్టీ కార్యకర్తలే మేము ఓడిస్తాం, వీళ్ళకి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా తీర్మానం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈసారి గడ్డు కాలమే ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఖద్దర్ కాకి బాయ్ బాయ్. ఎన్నికల నేపథ్యంలో కావాల్సిన వారికి కావాల్సిన చోట పోస్టింగ్లు, సిఫార్సు లేఖలు ఇస్తున్న నేతలు ఎస్ఐ నుంచి డీఎస్పీ వరకు అంతే. అలంకారప్రాయంగా మారిన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో సిఫార్సు లేఖల బదిలీలను రద్దు చేయాలి. డీజీపీకి లేఖ రాసిన ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే పోలీసులకి ఎక్కడ కావాలో అక్కడికి పోస్టులు ఇస్తున్నారు, ఎస్ఐ నుంచి డీఎస్పీ వరకు అదే జరుగుతుంది. అలాగే అలంకారప్రాయంగా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు మారింది అంటూ కూడా నిన్న డీజీపీకి ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగులో తిండి లేదు, నీళ్లు లేవు, ఇండ్లన్నీ మునిగి మా బతుకులు ఆగమైనాయి. గవర్నర్ ముందు వరద బాధితుల గోస, సామాన్లు సర్టిఫికెట్లు కొట్టుకుపోయినాయి. ముంపు సమస్యకు పరిష్కారం చూపలే, ఆదుకునే దిక్కు లేదని కన్నీళ్లు, ఓదార్చిన గవర్నర్ తమిళసై. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన. ఓరుగల్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఏదైతే వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వరంగల్ తీవ్ర నష్టం ఏర్పడింది. వరంగల్లో అయితే వరద బాధితులను ప్రభుత్వం పరామర్శించలేదు, కనీసం వాళ్ళకి సాయం అందించలేదంటూ కూడా ఒక విమర్శ వెల్లువెత్తుంది. ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంటూ కూడా ఇటు గవర్నర్ తమిళసై కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే నిన్న గవర్నర్ తమిళసై వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆవిడ బాధితులను కలిశారు. అయితే ఆ బాధితులు వాళ్ళ బాధను వెళ్ళగాకారు. నీళ్లు లేవు, తిండి లేవు, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా బాధితులు తీవ్రంగా ప్రాధాయపడినట్లు తెలుస్తుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాయం కోసం సర్కారుకు 4,000కు పైగా వినతులు, 500 కోట్ల తక్షణ సాయంతో ఒక్కరిని కూడా ఆదుకోలే. ఇక ప్రభుత్వానికి, మంత్రులకు, హెల్ప్ లైన్ సెంటర్కు, వరద బాధితులకు మెయిల్స్ కాల్స్. దాదాపు సాయం కోసం 4,000 వినతులు వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా 500 కోట్లు ఏమాత్రం ఎవరికీ అందలేదు. అంటే 500 కోట్ల సహాయం ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా అందలేదంటూ కూడా ఈ మేరకు జనం అనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వరద బాధితులను పట్టించుకోవడం లేదు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళకి తక్షణ సాయం కింద కానీ కనీసం ఫుడ్, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వైన్స్ కు టెండర్లు 3 నెలల ముందే నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ప్లాన్. టార్గెట్ 2,000 కోట్లు. అయితే షెడ్యూల్ విడుదల రేపటి నుంచి అప్లికేషన్లు, 18 వరకు దరఖాస్తులకు ఛాన్స్, 21న డ్రా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల రేపటి నుంచి అప్లికేషన్లు ఏదైతే వైన్స్ కు టెండర్లకి రేపటి నుంచే దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు టైం ఉంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సిందిగా 3 నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే 18 వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చి 21న డ్రా తీస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే 22 లోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాల్సిందే అంటూ కూడా ఒక పక్కన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిధుల కొరతలో ఉంది అంటూ కూడా మనకి గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. సరిగ్గా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్ గా 3 నెలల ముందే ఏదైతే వైన్స్ కి టెండర్లు పెట్టి 18లోగా దరఖాస్తులు పూర్తి చేస్తా, 21న డ్రా తీస్తాం, మళ్ళీ 22 లోపే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇవాల్టి నుంచి రుణమాఫీ షురు, 19,000 కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉందన్న సీఎం కేసీఆర్. విడతల వారీగా సెప్టెంబర్ 2వ వారం వరకు పూర్తి చేయాలని ఆదేశం. కరోనా, పెద్ద నోట్ల రద్దు వల్లే రుణమాఫీ ఆలస్యమైందని వెల్లడి. అయితే రాష్ట్రంలో రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు అంటూ కూడా ప్రధానంగా ఈ రోజు నుంచి దాదాపు ₹1,00,000 వరకు రుణమాఫీ ఇవ్వనున్నారు. ఒక్కొక్కల అకౌంట్ లో ఎవరైతే రుణమాఫీ ఇంకా 2వ విడత రుణమాఫీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుంతల రోడ్డుకి చిన్నారి బలి. హైదరాబాద్ లోని బాజ్పల్లిలో విషాదంతో కలిసి స్కూటీపై స్కూల్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణను మనకు అందించడానికి మా రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న గవర్నర్ తమిళసై వరంగల్ పర్యటనకి వెళ్లారు. వరద ప్రభావితులు అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అటు చూస్తే వాళ్ళకి ఫుడ్ గానీ, మంచినీరు గానీ ఏ ఒక్కరు సహాయం చేసినట్టు
లేదు అని కూడా బాధితులు చెప్పడం జరిగింది. దీనిపై మీరేం అసలు సర్కార్ ఎందుకు కేసీఆర్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది, వాళ్ళని ఎందుకు ఆదుకోలేదు? అంటే 500 కోట్లు ప్రకటనకే కానీ ఇంతవరకు ఎవరి ఖాతాల్లో జమ కాలేదంటూ కూడా ఒకటి వచ్చింది, ఒక వార్త వచ్చింది. దీనిపై మీరేమంటారు? మొదటి నుంచి కూడా వరదల విషయంలో ఈ దఫా వరదల విషయంలో కొంత ఎన్నికలు స్థానిక సంస్థలు లేవు. గతంలో హైదరాబాద్కు వచ్చినా వరంగల్కి వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు, అక్కడ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంటికి 10,000 ఇష్టం అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న వెంటనే, ఈ సేవలు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఒక 2 రోజుల్లో వాళ్ళ పడ్డాయి. కానీ సార్ ఎన్నికలు లేవు కాబట్టి, అంటే ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలతో ముడిపెట్టి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ దఫా బాధితులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా. ఇంతవరకు అధికారులు ఎవరు, మంత్రులు ఎవరు? అన్నమో రామచంద్ర అని బాధితులు మొత్తుకుంటుంటే మంత్రులు ఎవరు అటువైపు కన్నెత్తి చూసిన పాపాను ఓట, దాని మీద సమీక్ష చేసిన పాపాను కూడా ఓటలేదు కేసీఆర్. వాస్తవానికి ఏంటంటే రోజువారీగా సమీక్ష చేయాలి. వరద ప్రభావం కింద తర్వాత చేపడుతున్న పునరావాస చర్యలు కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ, బాధితులను ఆదుకునే వైనం కానీ, వీటన్నింటి విషయంలో రోజువారీగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. వరంగల్ సంబంధించిన విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేదంటే రెవెన్యూకి సంబంధించిన విషయాలు చూస్తున్నటువంటి సీఎం కేసీఆర్ కానీ అన్ని తానే అని ఎప్పుడు అవాదాలు మాట్లాడుతూ తిరుగుతున్నటువంటి హరీష్ రావు గారు కానీ, ఎవరో ఒకరు, ఈ ముగ్గురికే ఉంది కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రోజు సమీక్ష చేసి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉండాల్సిన పరిస్థితిలో ఎవ్వరు అసలు అటువైపు కన్నే చూడట్లేదు. దీంతో అధికారులు కూడా ఆ వరద బాధిత ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళ దినచర్య, అంటే మామూలుగా ఆఫీస్ రావడం పోవడం, ఏమనంటే మాకు ఆఫీస్లో ఈ పని ఉంది, ఆ పని ఉందని చెప్పడం తప్ప ఇంకోటి ఏంటి. 500 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పేసి మొన్న సమావేశంలో చెప్పినప్పటికీ ఇంతవరకు అయితే కూడా కలెక్టర్లకు బదిలీ చేసినటువంటి పాపాన వీళ్ళు పోవట్లేదు. అంటే కలెక్టర్లకు బదిలీ చేస్తే కొంత నిధులను కొంత విడుదల చేసుకుని కలెక్టర్లు కొంతమేర, అంటే రోడ్ల పునరుద్ధరణ కానీ మిగతా అంశాల విషయంలో వాళ్ళు కొంత ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ హామీ చెప్పారు, మాట చెప్పారు, కానీ నిధులు ఇవ్వలేదు. మాటలు బాగానే ఉంటున్నాయి, కానీ బాధితులకు సాంత్వన చేకూర్చేటువంటి పనులు ఇంతవరకు ఏం జరగకపోవడం కూడా అత్యంత బాధాకరం, దురదృష్టకరం కూడా. కారణం ఏంటంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. మొదటి నుంచి చెప్తున్నాం మేము, ప్రభుత్వము పాలకులు ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మంత్రులు వెళ్ళి అక్కడే ఉండి అధికారులను తెలుసుకొని సలహాలు సూచనలు చెప్పి ఏం పనులు చేయాలి, ఏవి ఎప్పుడు చేయాలి అనే కొంత వాళ్ళకు గైడ్ చేస్తే అది కొంత వాళ్ళు కూడా కొంత భయము భక్తితోటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళు కూడా ఎవరికి వారి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పని అసలు ఏమీ లేదు. బాధ్యత ఇంతవరకు కొంతమంది ఇంకా పునరావాసాలు ఉన్నంటా ఉన్నారు. నిన్న గవర్నర్గా వెళ్ళినప్పుడు చాలా మంది అనేక రకాల ఆవేదన వ్యక్తం చేశారు, అనేక ఆవేదనలు చేశారు, సర్టిఫికెట్లు పోయినాయి. ఇంతవరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో తిరగట్లేదు. రెవెన్యూ అధికారులు తిరిగి అక్కడ ఏం జరిగింది, ఎవరు ఏం పోయినాయని తెలుసుకుంటే రేపు అవసరం ఉంటే ప్రభుత్వం సర్టిఫికెట్ మళ్ళీ ఇవ్వాలి, జారీ చేయాలన్నప్పుడు అక్కడ పోలీసు శాఖ ద్వారా రెవెన్యూ వాళ్ళు ధృవీకరించి పోలీస్ శాఖతో చెప్తే పోలీస్ శాఖ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, నాట్ రేసనో దాసనో ఏదో ఇస్తారు. ఆ సర్టిఫికెట్లతో పోయి ఇంటర్ బోర్డుకో లేకపోతే ఇంకేమన్నా ఆ సర్టిఫికెట్ టెక్నికల్ బోర్డుకో ఏదో వెళ్తే వాళ్ళు మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం. ఇంతవరకు వాటి గురించి తీసుకోవట్లేదు. అనేక మంది నిత్యావసరాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను గవర్నర్ గారు చెప్పారు, రెడ్ క్రాస్ సంస్థలు ఆదుకుంటున్నాయి. కానీ మన ప్రభుత్వం ఏదో నామకే వాస్తే కొంత నిత్యావసరం ఇచ్చామని చెప్పేసి తర్వాత మాట్లాడట్లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళని పరిస్థితి, సైకిల్ కాదు నడుచుకుంటూ వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు గ్రామ ప్రాంతాల ప్రజలు. వాళ్ళ ఇళ్లకు పోవాలని తెలిసలేదు. వేలాది ఎకరాలలో ఇసుక కొట్టుకొచ్చి ఆగింది. వాళ్ళ భూములు ఎక్కడో చెప్పాలి ప్రభుత్వం. మా భూమి ఎక్కడుందని అడుగుతా ఉన్నారు రైతులు. సాగు చేసుకుందాము, అయింది చూద్దామని చెప్తే అక్కడ ఇసుక మేటలు సాయి, దాన్ని తొలగించి దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయని మార్పు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఒక్కటని కాదు పాపం వాళ్ళ బాధలు. అది వింటేనే మనసు కొంత కకావికలం అవుతుంది. ఇంకా చూస్తే ఇంకా ఎట్లా ఉంటుందని అయితే లేదు. నేను గవర్నర్ వెళ్ళారు, కానీ వారు కూడా చెప్పారు, ఏమో అగ్ర ప్రజాప్రతినిధి
వస్తే తప్ప ఇక్కడ సరైన పునరావాస చర్యలు జరగవు. గవర్నర్ కూడా అంటే పరోక్షంగా సీఎం రావాలి. అగ్ర ప్రజాప్రతినిధి గవర్నర్ కూడా అట్లా అంటే సీఎం వస్తే తప్ప ఇక్కడ పరిస్థితి బాగుంటుంది. ఎందుకంటే సీఎం ద్వారా అక్కడ నామోషం లేదు. మరి సీఎం ఎందుకు వెళ్ళట్లేదు నాకు తెలియట్లేదు కేసీఆర్ గారు. కానీ అక్కడ నామోషం కాదు, ప్రజలకు వాళ్ళ ఆవేదన చెప్పుకుంటారు. మా కుటుంబ మా పెద్దన్నయ్య వచ్చిండు మమ్మల్ని ఆదుకోనికి, ఇక మాకు భరోసా ఉంటుంది. అధికారులు మాకు పునరావాస వేగవంతం చేసిన వాళ్ళు కొంత సంతోషపడే అవకాశం ఉంది. వాళ్ళు మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అటువైపు ఎవరు కనెక్ట్ చూడకపోవడం బాధాకరం. ఇదే విషయాన్ని గవర్నర్ గారు చెప్పారు. పాలకులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చేస్తున్నప్పటికీ అది నామకే వాస్తవ ఉంటుంది. కానీ వాళ్ళకు నిధులు లేకపోవడం వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పునరావాస కార్యక్రమాలను కానీ మిగతా రోడ్ల పునరుద్ధరణ వీటికి సంబంధించి ఏమి చేయలేకపోతున్నారు అని చెప్పి గవర్నర్ అభిప్రాయపడ్డారు. అయితే రేపు గవర్నర్ మీద కూడా వీళ్ళు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఆమెకి ఏమవసరం పోనీకి, గవర్నర్ గారు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు ఇంకోళ్ళు వెళ్ళనివ్వరు. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళ విమర్శలు. కృష్ణమూర్తి, ఇక్కడ చూసుకున్నట్టయితే 500 కోట్ల తక్షణ సాయం చేసే వరద బాధితులకి అని చెప్పి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా 500 కోట్లలోంచి ఏ ఒక్కరికి కూడా డబ్బులు రాలేదు, ఇంతవరకు అకౌంట్ లో జకాలేదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? అంటే అకౌంట్లు డబ్బులు ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదమ్మా. కాకపోతే ఈ 500 కోట్లు పునరావాస పనుల కోసం ఏదైతే మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా, రోడ్ల నిర్మాణం, కొట్టుకుపోయిన రోడ్లను పునరుద్ధరించడం, వరద బాధితుల కోసం కావాల్సిన నిత్యావసరాలను అందించడం, వాళ్ళ తక్షణ సహాయం కోసం ఏమన్నా అంటే వస్తు రూపేణా ఏమైనా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూములలో ఇసుకలు మేడలేశాయి. అది తొలగించి భూములను చదువు చేసేందుకు ఉపయోగించాల్సిన అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నగదు రూపంలో అంటే గతంలో 10,000 నగదు రూపంలో ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రకటించలేదు ఇంకా ప్రభుత్వం. భద్రాచలం వరదలప్పుడు కూడా 10,000 రూపాయలు ఇస్తుందని చెప్పారు. అవి కొంత ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకే ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళకి మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదు. గ్రేటర్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు వరదలు వచ్చినప్పుడు కొంతమందికి ఇచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పిందని రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఈ పార్టీ ఆ పార్టీ విమర్శలు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత మేము ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఒక పైసా వాళ్ళకు ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్లో గతంలో వచ్చిన వరదలకు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరదలకు సంబంధించి కూడా ఆర్థిక సహాయం ఖాతాలో జమ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ పండ్ల విషయంలో కొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ప్రకటన చేశారు ఆర్భాటంగా, ఆహా ఓహో అని బదిలీ చేయించుకున్నారు. కానీ కలెక్టర్లకు మాత్రం ఇంతవరకు న్యాయ పైస విడుదల చేయలేదు ఆర్థిక శాఖ నుంచి. కాబట్టి కలెక్టర్లకు వెంటనే 500 కోట్లు ఏదైతే ప్రభుత్వం సహాయంగా ప్రకటించిందో వాటిని వెంటనే కలెక్టర్ల ఖాతాలకు బదిలీ చేస్తే వాళ్ళు ఏమవసరం ఉంది, ప్రాధాన్యత క్రమంలో ఏ పనులను చేపట్టాలా అని వారు ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారంగా నిధులను విడుదల చేసుకొని అక్కడ పని చేయించే అవకాశాలు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఈ నుంచి ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటే 2వ విడత ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటూ కూడా కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఈ రోజు నుంచి ఆ రుణమాఫీ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక పక్కన ఇంకో వ్యాఖ్య చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే నోట్ల రద్దు విషయంలో కానీ అలాగే కరోనా టైంలో ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం వల్లే ఈ 4 ఏళ్లు లేట్ అయింది, ఈ 4 ఏళ్లు లేట్ అవడం జరిగింది 2వ విడత రుణమాఫీకి అంటూ కూడా ప్రకటించారు. దీనిపై మీరేమంటారు? కరోనా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపలేదా? కరోనా సమయంలో సచివాలయాన్ని కూలగొట్టి 23,000 కోట్ల రూపాయలతో కట్టింది. ఎందుకు కట్టారు? అవుతామా మంచిగున్న బిల్డింగ్లను? రైతు రుణమాఫీ కన్నా ఎక్కువనా? కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు కదా. ఒక తెలంగాణ ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కాదు, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొన్నాయి కదా కరోనా కారణంగా. అది ఇప్పుడు చెప్పడము అంటే ఏదో ఒకటి ఎదుటివాడి మీద బట్టకాలు చేయాలా, కదా అయిపోయింది, తన పని అయిపోయింది.
బట్టగాలు చేసి మీద కూర్చుంటే అయిపోతుంది. ఇంకా జనాలను ఇంకా నమ్మించాలి, ఏదో మోసం చేయాలి అనుకోవడం అనేది అది సరైంది కాదు. రైతులు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. చాలా మంది రైతులు బ్యాంకర్లు రైతుల ఖాతాలను బ్యాంకర్లు ఫ్రీజ్ చేశారు. ప్రభుత్వం వేసిన రైతు బంధు అమౌంట్ కూడా రైతులు తీసుకొని ఫీల్ లేకుండా అయిపోయింది. ధాన్యం అమ్ముకుంటే వచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేస్తారు. ఆ ధాన్యం అమ్ముకునే డబ్బులను కూడా తీసుకునే వీలు లేకుండా బ్యాంకర్లు వాటిని ఫ్రీజ్ చేశారు. వాడు విడతల వారిగా చేయొచ్చు కదా, జిల్లాల వారీగా చేయొచ్చు కదా. ఫస్ట్ 50,000 వరకు గడువు, 50,000 లోపు ఉన్న రుణాలను తీరుస్తాము, ఆ తర్వాత 60,000 రుణాలను తీరుస్తాము, ఆ తర్వాత 70,000 చేయొచ్చు కదా దఫాల వారిగా. ఎందుకు వ్యాపారం? ఇదంతా ఎలక్షన్ స్టంటు. ఎన్నికల ముందు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉందన్న సర్వేలు వచ్చాయి. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కూడా నేను ఒక విషయం ప్రకటించడం జరిగింది. ఈ నెల 15 నుంచి గ్రేటర్లో 2 పడకల గదులు ఇల్లు ఇస్తాము, అలాగే నియోజకవర్గానికి 4,000 చొప్పున ఇల్లు ఇస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇది కూడా ఎన్నికల పరమే అనుకోవచ్చు కదా ఒక రకంగా చెప్పాలంటే. ఖచ్చితంగా 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 అంటే వీళ్ళు గత ప్రభుత్వాలకు వీళ్ళకు గత పార్టీలకు ఈ పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళేమో పరుషంగా చేశారు, వీళ్ళు తప్పకుండా చెప్పి చేస్తా ఉన్నారు. ఎస్ మేము రాజకీయమే చేస్తాము, మరి మఠం కాదని అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. మరి సన్నాసుల మఠం కాదు పార్టీ, మేము రాజకీయం కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు చేస్తామని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు ప్రకటించారు. ఎన్నికల కోసం ఎస్ అవును ఖచ్చితంగా ప్రకటించి తప్పే ఉందని అన్నారు కేసీఆర్. కాబట్టి ఎన్నికల కోసం ఓట్ల కోసమే మైనారిటీ బంధు ప్రకటించడం కానీ ఇవన్నీ, రైతు రుణమాఫీ చేయడం, రైతు రుణమాఫీ చేయాల్సిందే, ఎన్నికల కోసం ఏదో రైతు రుణమాఫీ చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, రైతాంగం కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతాంగం కూడా ప్రభుత్వం మాటలను నమ్మి విశ్వసించి వాళ్ళను గదిలెక్కించారు కాబట్టి వాళ్ళకు చేయాల్సిందే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడో ఇవ్వాల్సిన అవసరం ఉంది. కట్టిన తర్వాత దాంట్లో పశువులు సంసారాలు చేస్తున్నాయి, ఇప్పుడు ఇష్టపడతాం వీళ్ళు. అంటే కావాలని ఎన్నికల ముందు ఒక హైపు పార్టీని ప్రజలకు మరోసారి ఈ పార్టీ తప్ప వేరే దిక్కు లేదు అనే అభిప్రాయం ప్రజల్లో కల్పించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇంకొకటి లేదు, ఎప్పుడో పూర్తయినాయి కదా చాలా చోట్ల డబుల్ ఇల్లు. ఇటు చూసుకున్నట్టయితే వైన్స్ కి ఇంకా డిసెంబర్ వరకు టెండర్లకి టైం ఉంది, గడువు ఉంది వైన్స్ కి అప్లికేషన్లకి. ఈ నేపథ్యంలో రేపటి నుంచే వైన్స్ టెండర్లకి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, రేపటి నుంచే అప్లికేషన్లు పెట్టుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ప్రకటించింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ నెల 18 వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఉందండి, 21న డ్రా అని చెప్పింది, మళ్ళీ 22న ఖచ్చితంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలంటూ చెప్పింది. ఈ నేపథ్యంలో పక్కన ప్రభుత్వానికి నిధులు కొరతుంది, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమయానికి జీతాలు అందడం లేదు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఏదైతే ఈ పథకాలు ప్రవేశపెట్టడం నేపథ్యంలో కూడా నిధుల కొరతతోని ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? ఖచ్చితంగా 3 నెలల ముందని మీరే అంటున్నా. 3 నెలల ముందు ఈ పథకాన్ని తీసుకొచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఖజానాలు ఖాళీ అయినాయి. మీరు గమనించండి, గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు. 20 తారీఖు 22 తారీఖు వరకు జీతాలు ఇచ్చే సంఘటనలు ఉన్నాయి, ఇంకా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ డబ్బులు ఎక్సైజ్ పాలసీని ముందు తీసుకురావడం వల్ల వచ్చే డబ్బులను ఎన్నికలకు ముందే పప్పు బిళ్ళలుగా వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చే ప్రభుత్వం వాళ్ళైనా ఎవరైనా కానీ తర్వాత చూసుకుందాం. ధరలు పెంచడమా లేకపోతే మళ్ళీ పన్నులు బారడమా ఏదో ఒకటి చేసేస్తారు. ఈ ప్రభుత్వం చేయాల్సిందే, ఆ ప్రభుత్వమే చేయాల్సిందే. రేపు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ప్రజల మీద పన్నుల భారం తప్పదు, వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారం తప్పదు అన్న విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చెప్పగానే చెప్తుంది. జాగ్రత్తగా ఉండి బీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండండి, పన్నులు ఖచ్చితంగా పెంచుతాము, ఎవరు వచ్చినా వేస్తారు, మీరు మానసికంగా సన్నద్ధం కండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు మేము ఖజానాను పూర్తి స్థాయిలో చేసి వీలైనంత మేర అప్పులు చేసి వీలైనంత మేర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల మీద అప్పుల భారం మోపి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు చెప్పకనే చెప్తాను. అందులో భాగంగానే అంటే 3 నెలల ముందు తీసుకురావాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎక్సైజ్ పాలసీ పూర్తయిన తర్వాత పూర్తయ్యే ముందు 1 నెల ముందు ప్రక్రియ ప్రారంభిస్తే ఆ వెంటనే వాళ్ళు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే టెండర్లు దరఖాస్తులు చేసుకొని
డ్రాలో రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తే ప్రధానంగా అయితే ఇటు ఇంకా 3 నుంచి 4 నెలల సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏవైతే పెండింగ్ లో ఉన్న పనులు వరుసగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది, అయితే ప్రజలకు ఏ మేరకు పథకాలని అమలు చేస్తుందో అనేది కూడా చూడాలి. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.